హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఏంటి అంటే వినాయక పూజ ఎలా చేసుకోవాలి, అసలు కలశం పెట్టొచ్చా పెట్టకూడదా, అసలు పూజ విధానం ఏంటి, అసలు మనం మెయిన్గా ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే నేను ఇవ్వటం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కొంచెం లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇదంతా పండగకి ముందు రోజు అనమాట. నేను 1 డే బిఫోరే నేను మా ఇంటికి వచ్చాను ఈ ఫెస్టివల్కి. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కటన్ అయితే నా దగ్గర ఉంటే కట్టుకున్నాను. తర్వాత ఇలా పీట వేసుకొని పాలవెల్లి కట్టడానికి 2 స్టిక్స్ని అయితే అటు ఇటు పెట్టుకున్నాను. స్టిక్స్ నిలవటానికి అని చెప్పేసి ఒక గ్లాస్లో బియ్యాన్ని తీసుకొని బియ్యం ఇట్లా ఉత్తగా నుంచోపెట్టకూడదు కాబట్టి దానికి కూడా పూజ చేసుకోవాలి. అంటే పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని సరిపోతుంది. ఇంకా స్టిక్స్కి పాలవెల్లి కట్టేసి ఆ పాలవెల్లి కూడా నుంచోటానికి అని చెప్పేసి అటు ఇటు ఎక్కి మనం తాడునైతే కట్టుకున్నాము. ఆ తాడు ప్లెయిన్గా ఉండటం వల్ల బాగోలేదని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా మామిడి ఆకుల్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను అటు ఇటు. తర్వాత ఆ స్టిక్స్ పైన చాలా ప్లెయిన్గా కనిపిస్తున్నాయని ప్లాస్టిక్ బంతి పూలు ఉంటే అవి చుట్టేసాను అనమాట. ఇంకా అటు ఇటు అయితే ఇలా మామిడాకులతోటి డెకరేట్ చేసుకొని స్టిక్స్ కలా ప్లాస్టిక్ బంతి పూలను అయితే చుట్టేసాను. పాలవెల్లి మీద అన్ని పత్రాల రకాలను అయితే అమర్చుకున్నాను అనమాట. ఇంకా కింద సెక్షన్ అంతా నేను మార్నింగ్ చేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడితోటి అయితే ఆపేసాను. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఇంకా నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను. ఇది కుడుములు అనమాట. 3 రకాలు అయితే ఇందులోనే చేసేసుకోవచ్చు. ముందుగా నీళ్ళలో కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ బెల్లం వేసుకొని బాగా ఉడికిన తర్వాత నీళ్ళు బియ్య పిండిని అయితే వేసుకోండి. ఇదే బియ్య పిండి ముద్దతోటి మనం 3 రకాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని దాన్ని సపరేట్గా చేసుకొని ఈ స్టఫింగ్ ఏంటంటే కొబ్బరిలో చేసుకున్నట్టు చేసుకొని అదే స్టఫింగ్గా చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇదే పిండితోటి మనం ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. నిలువుగా ఇది రౌండ్గా చేసుకున్నాం ముందుది, అండ్ ఇప్పుడు ఇట్లా అయితే చేసుకోవచ్చు అనమాట. నిలువుగా చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటే మన ఫింగర్స్ పడతాయి. ఇంకా ఇదొక టైప్ ఆఫ్ కుడుగులు అనమాట. ఇంకా అది వచ్చేసి అప్పచ్చల్లాగా అది కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఇది దేనికనంటే ఇంకో రకమైన ఉండ్రాలు ఇవి కూడా. దీంట్లో ఏంటంటే పచ్చనిపప్పు అండ్ పెసరపప్పు వేసుకుంటారు. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి నానబెట్టుకోవాలి. 1 అవర్ బిఫోరే నానబెట్టుకొని ఇంకా అవి కూడా దాంట్లో వేసుకోండి. నానిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతాయి. తర్వాత చిటికెడు ఉప్పు అండ్ 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు రవ్వనైతే తీసుకొని ముద్దగా అవ్వాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా ముద్దగా అయితే మనకి ఉండలు చేసుకోవడానికి అనేది వస్తాయి ఉండ్రాలు. ఇవి కూడా దేవుడికి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకొక పక్క నేను ఈ కట్టె పొంగల్కి అయితే రెడీ చేసుకున్నాను. పెసరపప్పు అండ్ బియ్యం నానబెట్టుకొని కుక్కర్లో అయితే వేసాను అనమాట. ఇది వచ్చేసి పులిహోర అండ్ దద్దోజనానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అవి ఉడికేలోపు మనం నిన్న చేసుకోలేదు కదా పీట దగ్గర డెకరేషన్, ఇప్పుడు అదైతే స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా పీటకి నేను ఎప్పుడు చేసేలాగే నేను వరలక్ష్మి వ్రతంలో కూడా నేను ఇంతే చేసుకున్నాను. మనం ఏదేముండన్నా పీట మీద పెట్టాలంటే ముందుగా మనం పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా బొట్లు పెట్టుకోవాలి. బియ్య పిండితో మాత్రమే మీరు ముగ్గు వేయండి. మనం మామూలు ముగ్గునైతే యూజ్ చేయకూడదు. నేను ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. ఇలా చూపించిన విధంగా బియ్య పిండితోనే వేసుకోండి. బియ్య పిండితోనే బొట్లు పెట్టండి, చాలా మంచిది. అండ్ ఇలా పద్మం ముగ్గుని అయితే వేసేసుకొని చుట్టూ బార్డర్స్ని కూడా వేసేసుకోండి. మీకు నచ్చిన బోర్డర్స్ వేయండి. నాకు ఇదే వచ్చు కాబట్టి ఇదే వేసాను. నెక్స్ట్ వచ్చేసి దాని మీద మనం పసుపు కుంకుమను అయితే వేసుకొని అలంకరించుకోవాలన్నమాట. ఇలా చక్కగా పసుపు కుంకుమను అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్, లేకపోతే బ్లౌజ్ పీస్, లేకపోతే
తుండువా ఉన్నా పర్వాలేదు. ఈసారి మా అమ్మ తుండువా రెడీగా ఉంచిందనమాట పూజ చేసుకుంటానికి. అందుకే నేను తుండువాని అయితే వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే వేసుకోండి. మనం వినాయకుడిని పెట్టుకోవాలి కాబట్టి మీ దగ్గర వినాయకుడి ఫోటో ఉన్నా పర్వాలేదండి, వినాయకుడి విగ్రహమే కొనక్కర్లేదు. సో నా దగ్గర ఒక 80 రూపీస్ 90 రూపీస్ పెట్టి నేను ఒక చిన్న వినాయకుడి మట్టి విగ్రహాన్ని అయితే కొన్నాను. నేను ఎవ్రీ ఇయర్ మట్టి విగ్రహాన్ని మాత్రమే కొంటాను. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటికొచ్చి కలర్స్ అయితే కొనలేదన్నమాట. కొనను కూడా. మట్టి వినాయకుడినే కొనండి. మీరు కొనలేకపోతే చక్కగా మీరు కూడా ఫోటోని పెట్టుకొని పూజించుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా అండి మీ అందరికీ? దోసకాయ. నేను పెట్టింది అదే, దోసకాయ అండ్ దోస పండు. కాయ కంటే దోస పండు అండ్ ఎలక్కాయ అయితే పెట్టాను. నెక్స్ట్ అటు ఇటు మొక్కజొన్నలు అయితే పెట్టాను అనమాట. మీ దగ్గర ఉన్న పండ్లే పెట్టండి, మీ దగ్గర ఉన్న ఫ్లేవర్స్ మాత్రమే పెట్టండి. ఇలానే చేయాలి, ధూమ్ధామ్గా చేయాలి అని అంటే మనకి అవ్వదన్నమాట. సో ఈసారి అమ్మ నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము కాబట్టి ఈసారి కొంచెం మంచిగా చాలా బాగా చేసుకున్నాం అనమాట. మా అమ్మ ఫ్లవర్స్ తెస్తే నేను ఫ్రూట్స్ దాటం, ఇలా ఇద్దరం చెరో సగం వేసుకొని చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఈసారి పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేమందరం హ్యాపీ, మా అమ్మ మా నాన్న కూడా హ్యాపీ అనమాట. మా పిల్లలు కూడా చాలా బాగా చేసుకున్నాం ఈసారి పూజ అయితే. ఇంకా స్వామివారిని పెట్టాలి కాబట్టి దాని మీద బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని దాని మీద తమలపాకులు అయితే పెట్టండి. అలా డైరెక్ట్ పెడితే స్వామికి బియ్యం గుచ్చుకుంటాయి. సో అందుకే ఇలా తమలపాకుల మీద అయితే విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోండి. ఇది నా హోల్ కంప్లీట్ డెకరేషన్ అనమాట ఈ వినాయక చవితికి. అన్ని నైవేద్యాలు అండ్ దేవుడికి కావాల్సిన పూజ సామాన్లు, పువ్వులు, పళ్ళు అన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను పూజ చేసుకోవడానికి. ఇంకా దేవుడి దగ్గర కూడా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ వీడియోలోనే చెప్తాను ఈ పూజకి మనకి ఏమేమి. ముందుగా 2 దీపం కుందులను అయితే పెట్టుకోండి. 2 లేదా 3 లేదా 5 అయితే వేసుకోవచ్చు. 2 ఒత్తుల కింద చేసుకొని ఒక దీపం అయితే వెలిగించుకోండి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ ఒక గ్లాస్తో వాటర్ అండ్ ఒక చెంబుతోటి వాటర్, ఒకటి మనకి ఆచరణ చేసుకోవడానికి, ఇంకోటి దేవుడికి అనమాట. తర్వాత పంచామృతాలు, కుంకుమ, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్. మనం నీళ్లు కడిగిన కింద వేయకుండా ఒక ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ గంట, గంధం, తర్వాత అక్షింతలు, తర్వాత హారతి ఇవ్వటానికి అలాంటిది ఏమైనా ఉంటే సిద్ధం చేసుకోండి. తర్వాత ఇవి ధూపం వేయటానికి అనమాట. కడ్డీలు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. మ్యాచ్ బాక్స్, పువ్వులు అండ్ తమలపాకులు అనమాట. ఇలా 2 తాంబూలాలను అయితే సిద్ధం చేసుకోండి. 2 ఒక్కలు, 2 తమలపాకులు అండ్ ఒక కాయిన్ అయితే పెట్టుకోండి. తర్వాత కడ్డీలు, నెక్స్ట్ ఒక కొబ్బరికాయ అండ్ వచ్చేసి కర్పూరం, నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు. అది వచ్చేసి కడ్డీలు పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. ఇవన్నీ నైవేద్యాలు అనమాట. ఒక ప్లేట్లో మీరు బియ్యం వేసుకొని తర్వాత 2 తమలపాకులు తీసుకొని పసుపు గణపతిని అయితే రెడీ చేసుకోండి. ఈ ముచ్చికలు మీ వైపు ఉండేటట్టు పెట్టుకోండి. ఆ ముచ్చికలు కూడా తీసేయాలి, అది పూజ స్టార్టింగ్లో అయితే తీసేయాలన్నమాట. సో మీకు చూపించడానికి అని చెప్పేసి ముచ్చికలతోనే పెట్టి, ఇలా నేను మా అమ్మ కలిసి 11 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసామన్నమాట ఈ వినాయక చవితికి. అండ్ పండ్లు కూడా పెట్టుకున్నాను. పూజ మధ్యలో లెగవకూడదని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ముందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజలో ఇంకా స్టార్ట్ చేసేసుకుంటే మనం ముందుగా 2 తమలపాకులు తీసుకొని ఆ ముచ్చికల్ని తీసేసి ముచ్చికలు ఉన్న వైపు మీ వైపు పెట్టుకొని ఇంకా పసుపు గణపతిని అయితే పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత 3 వైపుల బొట్లు అయితే పెట్టుకొని పైన కూడా పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకొని పసుపు గణపతిని అయితే అలంకరించుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా 3 కడ్డీలని తీసుకోండి. 3 లేదా 2 కడ్డీలని తీసుకొని వెలిగించుకొని దాన్ని దీపాలను అయితే వెలిగించుకోండి. మ్యాచ్ బాక్స్తో వెలిగించకూడదు, అది అందరికీ తెలిసిందే, కానీ ఒక్కసారి ఈ వీడియోలో గుర్తు చేస్తున్నాను అంతే. ఇలా దీపాలను అయితే వెలిగించుకోండి. నేనైతే చెప్పాను కదండి ఒక వీడియో చూస్తూ చేస్తున్నానని. ఇప్పుడు కూడా నేను వీడియో చూస్తూనే ఒక పంతులు గారి వీడియో అదే చూసి చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు ఈ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు వెళ్ళి చూసి నెక్స్ట్ వినాయక చవితికి చేసుకోండి. నెక్స్ట్ ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ పోస్ట్ చేస్తారు, చూసి ఆ ఇయర్కి సంబంధించి పెట్టుకోండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దానికి గంధం అండ్ కుంకుమ, అక్షింతలు,
ఒక పువ్వునైతే అర్పించండి. ఉత్త దీపం అయితే వెలిగించవద్దు. శుభకార్యాలకు మాత్రం ఉత్త దీపం వెలిగించకూడదు. ఇంకా పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నానన్నమాట. ఓం విష్ణవే నమః ఆవిడిపోయింది సార్. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః. పూజ అంతా కూడా ఓ పుష్పం వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం యశ్ ఓ నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. 2 నక్షత్రాలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేసేయండి. మీ ఆడవారి ఎడమ వృషభ పరిగెలిపిదాం వదిలేసి మమ అనుకోండి. మా నాన్న అయితే ఈరోజు పండగ రోజు పొద్దున్న వెళ్ళి స్లేట్ పెన్సిల్ బాక్స్, పెన్, బుక్ ఇవన్నీ మా హనీ పాప కోసం అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ ఇయర్ స్కూల్కి వెళ్తుందని చెప్పేసి. ఇంకా వాటన్నిటికీ నేను గంధం రాసి బొట్టు అయితే పెడుతున్నాను. మా అమ్మ ఈ ఇయర్ జాయిన్ అవుతుంది. ఆ వీడియో కూడా తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. ఆ వ్లాగ్ కూడా తీస్తాను. ఇప్పుడు మనం కలసం అయితే పెట్టట్లేదండి. మీకు కలసం ఆనవాయితీగా వస్తే కలసం పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వినాయక పూజలో నేను ఎప్పుడైతే కలసం పెట్టలేదు, సో అందుకే నేను ఇప్పుడు పెట్టలేదన్నమాట. సో ఈ చెంబుకి నేను 3 వైపులా గంధం రాసి బొట్టు పెట్టుకొని, ఇంకా దాంట్లో పసుపు, కుంకుమ అండ్ 2 అక్షింతలు, తర్వాత ఒక పువ్వు వేసుకొని అచ్చం మనం కలసం ప్రీవియస్ వీడియోకి ఎట్లా అయితే చేసుకున్నామో కలసానికి సేమ్ ఇందులో కూడా అంతే చేస్తున్నాను అనమాట. గంధంలో ముంచిన పువ్వు కూడా దాంట్లో వేసాను. ఉంటే రూపాయి కాయిన్ కూడా అందులో వేయండి. రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఒక కాయిన్ అయితే అందులో వేయండి. సో ఇలా ఆయన చెప్పిన విధంగా పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. లోపల శ్రీకారం చుట్టండి. గంగే జయమునే జయమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం ధృతక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ నీళ్ళు పుష్పంతో దేవుడిని చల్లండి. దేవం ఆత్మానంచ మీమించనుకోండి. ఆత్మానంచ అలాగే మీ పిల్లలు ఆ జలం గురించి నేను వరలక్ష్మి వ్రతం పూజలో అయితే చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. ఆ జలం ఇప్పుడు మనం పళ్ళ మీద అండ్ నైవేద్యాల మీద అయితే చల్లుకోవాలి. ఇంకా పసుపు గణపతిని అయితే మనం ఇలా 3 సార్లు కదిలించుకొని ఆ పసుపు గణపతిని ఆ కింద తమలపాకుతో సహా తీసుకొని ఆ విగ్రహం కుడివైపునైతే పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా. ఇప్పుడు పసుపు గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మనకి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ విగ్రహం పూజ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మళ్ళీ మనం ఆచనం అనేది చేసుకోవాలన్నమాట ఆ నీళ్ళతోటి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఆచమనం ఒక 2 అక్షింతలు తీసుకొని నీళ్ళు వేసుకొని చేయగడుక్కోవాలన్నమాట. అవి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక తమలపాకుని తీసుకొని పసుపు గణపతి కాకుండా మెయిన్ విగ్రహాన్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పంచామృతాలు కలుపుకున్నాం కదండి. పంచామృతాలు వచ్చేసి పాలు, పెరుగు, నెయ్యి అండ్ పంచదార లేకపోతే బెల్లం అన్న వేసుకోవచ్చు. తర్వాత తేనె అనేది వేయాలన్నమాట. అవి మొత్తం కలిస్తే పంచామృతాలు అవుతాయి. సో వాటితో అయితే ముందుగా మనం అభిషేకం అయితే చేస్తున్నాం అన్నమాట వినాయక విగ్రహానికి. అలా జలంతో కూడా మనం అభిషేకం అయితే చేయాలి. మళ్ళీ అదే ప్లేస్లో మనం వినాయకుడిని పెట్టుకొని గంధం, కుంకుమలతో అయితే అలంకరించుకోండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే వినాయకుడి విగ్రహానికి కూడా మనం ఆచమనం చేసి శుద్ధి చేసామన్నమాట. ఇది వినాయకుడిని అక్కడ పెట్టక ముందన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అన్నా చేసుకోవచ్చు అనమాట.
ఇంకా మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులను కూడా అలంకరించుకోండి దేవుడి దగ్గర. ఇలా కుంకుమలతోటి అయితే బొట్టు పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకుని ముందుగా అథాంగ పూజ చెప్తాను. చక్కగా ఒక్కొక్క పుష్పం గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ప్రతి పుష్పం వేసినప్పుడల్లా శ్రీ మహాగణాధిపతయ నమః అనుకుంటూ వేయండి. లేకపోతే శ్రీ వరసిద్ధనాయక స్వామినే నమః అనుకుంటూ వేసుకోండి. లేకపోతే గణేశాయ నమః అనుకుంటూనైనా సరే ఒక్కొక్క పుష్పం ఆ గణపతి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః కుల్భౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. ఓం వినాయకాయ నమః జానుని పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయతో కొట్టాను. గట్టిగా తలుచుకొని ఎక్కువ షార్ట్కే పగిలిపోయింది అనమాట. ఇంకా రెండు అక్కడ వెనక భాగం అంతా ఆ పీచ్ అనేది తీసేయండి, ఉంచకూడదు. కంప్లీట్గా తీసి పెట్టండి. సత్యం త్వర్తే న పరిశించామి. నాకు ఇప్పుడు ఒకసారి సత్యం త్వర్తే న పరిశించామి. ఈసారి ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధనాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఫలహారత కర్పూరాన్ని వెలిగి ఇలా మా ఇంట్లో ఈ ఇయర్ మా వినాయక చవితిని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా జరిగింది. మీ అందరూ కూడా చాలా మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వెనుక 3 కష్టం ఉందండి. ఒకటి నాది, ఒకటి అమ్మది, ఒకటి నాన్నది. ఈ డే ఫుల్ అంతా మా నాన్నే షూట్ చేశారు, చాలా ఓపిక. నిజంగా థ్యాంక్స్ నాన్న. వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, కాదనట్లేదు. కానీ ఈసారి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత సపోర్ట్ అయితే మా నాన్న చేశారు. వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఈసారి నేను స్టాండ్ తేలేదు, మర్చిపోయాను ఫోన్ రికార్డ్ చేయడానికి. సో అందుకే మా నాన్న పట్టుకొని ఈ డే అంతా నాకు షూట్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా చాలా హ్యాపీగా అయితే జరిగింది. 3 కష్టం ఉందండి ఈ వీడియో వెనక. సో మీరు అది కొంచెం గుర్తించి ఈ వీడియోని కాకుండా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతే. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను, ఖచ్చితంగా తీస్తాను. మీరు ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మా పూజను అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అదే రోజు సాయంత్రం ఏం చేసామంటే దీపారాధన చేసేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పూలు కానీ ఆ పత్రాలు కానీ మొత్తం అనేది ఒక కవర్లో వేసేసుకున్నాము. నైవేద్యాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో వీటన్నిటిని మీరే తినడానికి చూడండి. ఎవరికైనా పంచినా చాలా మంచిదన్నమాట. బ్రాహ్మణునికి అయితే ఆ బియ్యాన్ని అయితే మీరు ఇవ్వండి. విగ్రహాన్ని ఇలా 3 సార్లు అయితే కదిలించండి, నేను చూపించిన విధంగా కదిలించుకొని ఇంకా మిగిలినవన్నీ పత్రాలు ఒక కవర్లో అయితే వేసేసుకోండి. పాలవెల్లి దాపెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే మీరు అవన్నీ తీసుకెళ్ళి ఒక నదిలో కానీ చెరువులో కానీ శుభ్రంగా ఉన్న నీటిలో మాత్రమే వేయండి. పాలవెల్లి నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాము అనుకుంటే దాపెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా మీరు దాపెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా తాంబూలం కానీ బియ్యం కానీ
ఇంకా పెట్టి కొంచెం దక్షిణ పెట్టి ఒక 4 రకాల పండ్లు కూడా పెట్టి మీరు దగ్గరలో ఉన్న పంతులు గారికి అయితే ఇవ్వండి. ఇంకా ఈ బియ్యం అంటారా, ఇవి కూడా సేమ్ ఏదైనా స్వీట్ చేసుకొని చక్కగా మీ తోటి వాళ్ళకి నలుగురికి పంచండి అండ్ మీరు కూడా తినండి, చాలా మంచిది. నేను ఇదే మాట వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో చూడండి, అది కూడా ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ పసుపు గణపతిని అండ్ ఈ విగ్రహాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. వాటి కింద ఉన్నవి కూడా మీరు ఆ కవర్లో వేసేసుకొని సేమ్ స్వీట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను ఇంట్లోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక బకెట్లో శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఫస్ట్ నేను ఈ పసుపు గణపతిని అయితే నిమజ్జనం చేశాను అనమాట. ఈ పసుపు గణపతి మీతో ఉంచుకొని రోజు మొహానికన్నా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా నిమజ్జనం అన్నా చేయొచ్చు. ఇంకా నేను ఇలా ఫస్ట్ టైం అయితే నిమజ్జనం చేశానండి. ఇలా 3 సార్లు ముంచి వేపి ఇంకా నిమజ్జనం అయితే చేసేసాను. నాకైతే చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ టైం. కానీ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నిమజ్జనం అయితే కంప్లీట్ చేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.